పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నాడని దువ్వాడ ఆరోపణలు ఖండిస్తున్నామని తిరుపతి జనసేన నాయకులు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అసత్య ఆరోపణలు చేశారని 50 కోట్లు తీసుకున్నట్లు దువ్వాడ నిరూపించకపోతే ప్రజా ఆగ్రహం కళ్ళు చూస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారని తెలిపారు. పవన్ కళ్యాణ్ 50 కోట్లు తీసుకున్నాడని దువ్వాడ ఆరోపణను ఖండిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తే రోజుకు 2 కోట్లు వస్తాయని, అటువంటిది 10 ఏళ్లుగా ఆదాయాన్ని వదులుకుని ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసిన శృంగారాల శ్రీనివాస్ కు త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు. ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తూనే ఉంటారని, వైసీపీ నేతల్లా దాచుకోవటం తెలియని నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. వైసీపీ నేతలు దోచుకున్న ప్రతి పైసా కక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ పనితీరును ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత దువ్వాడకు లేదని అన్నారు. సూపర్ 6 అమలుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పెళ్లాం పిల్లలను వదిలేసి ప్రియురాలతో రీల్స్ చేసుకునే నీచుడు దువ్వాడ శ్రీనివాస్ అని పేర్కొన్నారు. సొంత జిల్లా వాళ్ళు తరిమి కొడితే హైదరాబాద్ లో దాక్కున్న వ్యక్తి దువ్వాడ అని ఎద్దేవా చేశారు. దువ్వాడ మాటలు ఎవరు నమ్మే స్థితిలో లేరని, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ ఊర్లో వాళ్లే ప్రజలు చెప్పుతో కొట్టి తరుముతారని అన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుజాత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. 50 కోట్లు తీసుకున్నట్లు దువ్వాడ నిరూపించకపోతే పళ్ళు రాలుగొట్టి చేతిలో పెడతామన్నారు. చాక్లెట్ డే, కిస్ డేలు చేసుకునే నువ్వు శుద్ధులు చెబితే ఎలా అని ప్రశ్నించారు. దువ్వెల మాధురితో కులికే నువ్వు చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల మేరకు పనిచేసే ప్రభుత్వం. నువ్వు అంటున్నావు ఎక్కడ వెళ్ళాయి మీ యొక్క 6 సూత్రాలు అని చెప్పి 1వ తేదీనే అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులతో సహా వెళ్ళి వాళ్లకు ప్రజలకు పెన్షన్ అందిస్తున్నారు. ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల విషయం అయితేమి, ప్రతి ఒక్క విద్యా దీవెన, తల్లి విద్యా దీవెన ప్రతి ఒక్కటి కూడా నువ్వు పెట్టి వెళ్ళిన స్థితిలో నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. తన ఖజానా నింపుకొని లిక్కరు, శాండు, బ్రాండు మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి తన ఖజానాను నింపుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్తే, ఖాళీ అయిన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఈరోజు సూపర్ 6 అమలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరొకసారి ఈ శృంగారాల శ్రీనివాస్కి చెప్తున్నాం, నీ నాలుక చీరుస్తాం. నువ్వు గన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా 50 కోట్లు తీసుకున్నా అని మా సోదరి చెప్పింది. నిరూపించకపోతే నీ తొక్క తోలు తీస్తామని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని తరివేసినా కూడా ఇంకా నీకు బుద్ధి లేకుండా బయట వచ్చి నువ్వు మా నాయకుడి గురించి విమర్శిస్తావా? నీ కుటుంబాన్ని ఈరోజు రోడ్లో తరిమేసి, మీ పిల్లం పిల్లకాయల్ని రోడ్లో వదిలేసి, నువ్వు ఇష్టాచారంగా గవర్నమెంట్ పోయిందనే బాధ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మీ ప్రేమ జంట రీల్స్ చేసుకుంటూ, అయినా దువ్వాడం నీకు బుద్ధుందా? పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చావు, తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నావా? లేదు. తిరుమలకు వచ్చి కూడా నీ ప్రేమగానాలు, నీ సాంగ్స్, నీ స్టోరీలు, ఆ రోజే మిమ్మల్ని కేసు పెట్టి పుణ్యక్షేత్రాన్ని ఎవరు చేయని విధంగా పుణ్యక్షేత్రంలో నువ్వు చేసేటువంటి కార్యక్రమాలన్నిటిపైన ఆ రోజే కేసు పెట్టి మిమ్మల్ని లోపలేసి ఉంటే బాగున్నావు. ఈరోజు నువ్వు కనీసం ప్రజల్లో డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి నువ్వు, ఎమ్మెల్యేలు మెద్దతో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి నువ్వు. నీ జిల్లాలో జనం చీకొట్టి, నీ నియోజకవర్గంలో జనాలు చెప్పులతో కొడితే పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తి నువ్వు. ఈరోజు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పోరాటం ఏం తెలుసు అంటావా? ప్రశ్నించేది ఏం తెలుసు అంటావా? 10 సంవత్సరాలుగా ఏకతాటిగా పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక మొగోడు మా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు.